బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి పార్టీకి త్వరలో పొత్తుండబోవచ్చని ఒక చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. అది జరిగే అవకాశం ఉందంటారా? అంటే వీనికి దిక్కు లేదు అని సక్కి లేదు. వీళ్ళు 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నాడు. వీనికి లీడర్ లేడు. వీళ్ళకు లీడర్ లేడు. అంటే సమీకరించే లీడర్ లేడు. ఎందుకంటే ఛాయ్ దాపించడో లేకపోతే పోలీస్ స్టేషన్లో ఎవరన్నా పడితే ఇబ్బంది అయితే ఉరికెతందుకో లేకపోతే సాయంకాలం ఇంత మందు పోసేందుకో వీనికి ఆ లీడర్ లేడు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవడక్కర్రాడు, కానీ సెకండ్ లీడర్ కూడా టీఆర్ఎస్కు ఉన్నది, కానీ బీజేపీకి లేడు. స్వచ్ఛమైన కార్యకర్తలు బీజేపీకి ఉన్నారు. కాబట్టి అనివార్యంగా వీళ్ళిద్దరు కలవవలసిన అవసరం ఉన్నది. బేసేజాలకు పోకుండా నా యొక్క సీనియర్గా నేను విజ్ఞప్తి చేసి చెప్తాను. నేను టీఆర్ఎస్ను చూసిన, బీజేపీని చిన్నప్పటి నుంచి చూసిన. నేను 17 ఏళ్లకు నేను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసినోడిని. నా 17 ఏళ్ళ వయసు అప్పుడు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పనిచేసినోడిని, పోస్టర్లు అతికించినోడిని. కాబట్టి నా అనుభవంతో చెప్తానా, మీకు లీడర్ లేదు, వానికి క్యాడర్ లేదు. కాబట్టి క్యాడర్ను లీడర్ ఇద్దరు ఒకటైతే దేశమంతటా కూడా కాంగ్రెస్ నాశనం అవుతుంది. దేశమంతటా కూడా రాహుల్ ఖాన్ ఎవరైతున్నారో ఆయన పలుకుబడిని కోల్పోతాడు. ఇటువంటి సమయాల్లో తెలంగాణను ఒక బీసీ ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఆలోచించండి. మీరు ఆలోచించకపోతే మీరు ముసలోళ్ళు అవుతారు. తెలంగాణకు ఎవలడ్డుపడ్డ రానాడు 3 రాష్ట్రాలు ఇచ్చినాడు, 4వ రాష్ట్రంగా ఇచ్చేటువంటి రోజులు ఉండే. 1200 మంది యువకులు ప్రాణత్యాగం కాకపోవు. ఆ ప్రాణత్యాగాన్ని ఆపాల్సిన అవసరం ఆనాడు పలుకుబడి కలిగిన వెంకయ్య నాయుడు మీద ఉన్నది. కేసీఆర్ కుటుంబం వీళ్ళకు రాకపోవు. వెంకయ్య నాయుడు పుణ్యాన్నే ఆనాడు ఆగింది. నీ శిష్యులు ఇప్పటికున్నారు, అదే లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, వాళ్ళకు చెప్పి విస్తృతపరచండి. 8 మంది పార్లమెంట్లు ఉంటే మన పార్టీ వాళ్ళు అందులో 2 మాత్రమే. 8 మంది అసెంబ్లీ మెంబర్లు ఉంటే మన పార్టీ వాళ్ళు ఒక్కడు కూడా లేడు. వాళ్ళందరూ పరాయి పార్టీ వాళ్ళే. ఇవాళ మీరు ఎవ్వరు రావద్దు అనుకొని రామచంద్రరావు లాంటి మంచోడే, తెలియగలోడే, కెపాసిటీ ఉన్నోడే, కానీ ప్రజాదరణ లేనోడు. ఒక బ్రాహ్మణునికి తెలివి ఉంటుంది, కానీ ప్రజాబలం ఉండదు. ప్రజలల్లో వాళ్ళు మమేకమైపోలేరు. ఇవాళ అనేకం బీసీ ఉద్యమం నడుస్తుంది. ఇవాళ బీసీ నాయకుని ముందట పెట్టు. బండి సంజయ్ గారు నువ్వే ముందట పడు. ఎందుకు పార్టీని నాశనం చేస్తావు? నువ్వు కార్పొరేటర్ ఉంటివి, నువ్వు ఎమ్మెల్యేకి ఓడిపోయినావు, నువ్వు ఎంపీ గెలిచినావు.